guys, welcome to Warangal Kings. ఈరోజు మనం చేయబోతున్నాం ఎగ్ బిర్యానీ. ఫస్ట్ అయితే ఆనియన్స్ కట్ చేసుకొని బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేపుకోవాలి. ఎగ్స్ అయితే బాయిల్ చేసుకొని పెట్టుకోవాలి. మీకు తగినవి రైస్ నానబెట్టుకోవాలి. సాజీర లవంగాలు అన్ని మసాలాలు అన్నంలో వేసుకోవాలి. బియ్యంలో దీంట్లోనే కొంచెం పుదీనాకు వేసుకోవాలి. కొత్తిమీర పుదీనా ఆకు మసాలా వేసుకోవాలి. కొంచెం నెయ్యి, కొంచెం సాల్ట్. ఆనియన్స్ వచ్చేసి రెడీ అయిపోయాయి. ఇప్పుడు అన్నంని ఉడకబెట్టుకోవాలి. ఒక చాకుతోని ఎగ్స్కి ఘాట్లు పెట్టాలి. ఇప్పుడు ఆయిల్లో ఎగ్స్ వేసుకోవాలి. కొంచెం కారం వేసుకోవాలి. కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్. ఎగ్స్ కొంచెం నూనెలో వేగినట్టు అవ్వాలి. ఇంకో పక్కన రైస్ పెట్టుకొని ఉడికించుకోవాలి. దీంట్లో మళ్ళీ కొంచెం మసాలాస్ అయితే యాడ్ చేసుకోవాలి. 2 పచ్చిమిర్చిలు దీంట్లో వేసుకోవాలి కట్ చేసుకొని. దీంట్లోనే మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అయితే కొన్ని వేసుకోవాలి. కొంచెం టమాటాస్ అయితే యాడ్ చేసుకోవాలి. టమాటోస్ కొంచెం జ్యూస్గా కూడా చేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్ చేసుకోవచ్చు. దీంట్లో కాస్త పెరుగు, దీంట్లో మళ్ళీ కారం, ఉప్పు, ధనియాల పొడి, మసాలా అయితే వేసుకోవాలి. కాస్త పుదీనా, కాస్త కొత్తిమీర. దీంట్లో ఎగ్స్ వేసుకోవాలి. కాసేపు దీంట్లో మరగనివ్వాలి. ఎగ్స్ని మగ్గనివ్వాలి. ఆ గ్రేవీ అంతా దీనికి ఇంకుతుంది. రైస్ తీసుకొని ఈ కర్రీలో వేసుకోవాలి. పైన ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకోవాలి. మీకు కావాలంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. మళ్ళీ దానిపైన కొంచెం నెయ్యి. ఒక 5 minutes మగ్గితే మన ఎగ్ బిర్యానీ రెడీ. రెడీ. ఎగ్స్ వచ్చేసి ఇప్పుడైతే బయటకు వెళ్తాయి. ఓకే గాయ్స్, ఇది మన వీడియో వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ టైం చూద్దామంటూ చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.